హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇవి మనం బయట తినే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఏ మాత్రం తీసిపోవు. ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది, అదే ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా అంటే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను దీనికోసం ఇలా ఒక హాఫ్ కిలో పొటాటోస్ తీసుకున్నానండి. ఈ పొటాటోస్ని మనము మొత్తం అంతా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ముక్కలు కూడా మనము చక్కగా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ముందు మనం పొటాటోని ఇలాగ కొంచెం మందంగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనము ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని వీటిని కొంచెం మందంగానే కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ మాత్రము థిక్గా కట్ చేసుకొని వీటిని మళ్ళీ నిలువుగా మనం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ పొటాటోస్లో ఎక్కువ స్టార్చ్ ఉంటుందండి. స్టార్చ్ మనము ఎంత తగ్గించగలిగితే అంత మనము క్లీన్ చేసుకోవాలి. ఇది స్టార్చ్ మొత్తం పోతేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా వస్తాయి. చూసారా, ఇలాగ ఈ షేప్లో మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసి ఉంచేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనం బాగా ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అంతా కలుపుకుంటే ఈ పొటాటోస్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా వచ్చేస్తుందండి. మనకి ఇదంతా పోతేనే మనకి ఫ్రైస్ అనేవి చాలా బాగా వస్తాయి. సో మనము ఇలాగా వాటర్లో 2-3 సార్లు కడుక్కోవాల్సి ఉంటుంది. అంటే మనకి వాటర్ అంతా ఫ్రెష్ వాటర్ వచ్చేసే వరకు ఇలా ప్లేట్లోకి తీసుకుంటూ మళ్ళీ వాటర్లోకి వేసుకుంటూ ఇలాగే ఒక 3 టైమ్స్ కడుక్కోవాల్సి ఉంటుంది. మొత్తం అన్నీ కూడా నేను ఇలాగ కడిగి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను స్టవ్ పైన వాటర్ తోటి ఇలాగా గిన్నె పెట్టుకున్నాను. ఈ వాటర్ అండి మనకి బాగా మరగాలి, రోలింగ్ బాయిల్ అవ్వాలి. అప్పటి వరకు ఇలా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. హాఫ్ కిలో పొటాటోస్ తీసుకున్నాను కదా, దానికోసం 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే కనుక ఎక్కువ సాల్ట్ వేసుకోవచ్చు. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనము మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మొత్తం మనం కట్ చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ పొటాటో మనకి హాఫ్ బాయిల్ అవ్వాలి. అందుకని ఒక 5 మినిట్స్ పైనే పడుతుంది ఈ హాఫ్ కిలో పొటాటో బాయిల్ అవ్వడం కోసం. మనమంతా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. మేము ఈ పొటాటోస్ అంతా ముందే వాటర్లో 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాము. అయినా ఇంకేదైనా ఎక్సెస్ స్టార్చ్ ఉంటే కనుక ఇలా బాయిల్ చేసినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా మనకి ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా మాత్రం ఇవి అస్సలు అవ్వకూడదు. ఇలా కొంచెం మనం కట్ చేసుకుంటే పైన కొంచెం గట్టిగాను లోపల సాఫ్ట్గాను ఉంటుంది. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి మనం ప్లేట్లోకి తీసుకున్నాక ఒక క్లాత్ పైన ఒక 4-5 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలండి. ఇవి బాగా ఆరిన తర్వాత మళ్ళీ వీటిని మనము ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 4 మినిట్స్ ఆరితే సరిపోతుంది. ఇంకా మనకి చూడండి ఇంకా కొంచెం డ్రైగానే అయిన తర్వాత అప్పుడు మనం వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పొటాటోస్ అన్నీ కూడా కొద్దిగా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి.
ఇవి ఇలాగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో మినిమం మనం 1 అవర్ పెట్టుకుంటే బాగా వస్తాయండి ఇవి. అంటే ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా క్రిస్పీగా వస్తాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. ఇది కొంచెం ప్రాసెస్ అయినా కానీ మరి టేస్ట్గా రావాలంటే ఏదైనా ప్రాసెస్ చేసుకోవాలి కదండి, తప్పదు కదా. బయట ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం కదా, ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది కదండి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను వీటిని ఫ్రీజర్లో పెడుతున్నాను. మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పెట్టవలసి ఉంటుందండి. 1 అవర్ తర్వాత మనం వీటిని బయటికి తీసేసుకొని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఆయిల్ బాగా కాగాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని కొద్దిగా ఆయిల్కి సరిపడా వేసుకొని మంట మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనం ఒక 2 మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. చాలా బాగా కూడా ఇవి ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా నేను చూపించిన మెథడ్లో డబుల్ ఫ్రై చేసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా మనము బయట బేకరీస్లో ఎలా అయితే తింటాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్జాక్ట్గా అలాగే వస్తాయండి. మీరు ఇదే మెథడ్ ఫాలో చేసుకోండి, సూపర్గా వస్తాయి. అయితే మనము ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టాం కదా, అలా మనము ఒక ఎయిర్ టైట్ కవర్లో కానీ జిప్లాక్ కవర్లో కానీ పెట్టేసుకొని కూడా మనము ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా ఒక్కసారి మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం తీసి ఇలాగా రెండోసారి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు పిల్లలకి. అప్పటికప్పుడు కూడా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ చేసుకోవడానికి వీలవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేసినాయి కదా, ఇలా సరిపోతుంది. దీన్ని మనము ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఇలాగ రెడీ అయిన వీటి మీద నేను ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ చల్లుతున్నాను. మీరు కావాలనుకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే కనుక రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది. చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను. ఇవి మనము ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా టమాటో సాస్ తోటి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో కదా. ఇవైతే మంచి క్రంచీగా కనిపిస్తున్నాయండి. మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.